హాయ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బాత్రూమ్ ఫ్లోరింగ్కి టైల్స్ ఎట్లా వేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మాల్ అనేది 2 సార్లుగా కలుపుకొని తడిపొడిగా మాల్ సిద్ధం చేసుకోండి. మాల్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టి 4 వైపులా లెవెల్ కట్టుకోండి. 4 వైపులా లెవెల్ కట్టిన తర్వాత సిమెంట్ మనకి ఎంత మందం వేయాలనుకుంటే చూసుకోండి. 1 ఇంచి మందం అయితే సరిపోతుంది. ఇంకా 1/2 ఇంచి పైన 1 ఇంచి లోపల ఉంటే బాగుంటుంది బాత్రూమ్కి అయితే. మరి ఎక్కువ మందం వేసే వాడే కొద్దీ టైల్స్ అనేటివి డౌన్ అయిపోతాయి. చాలా చోట్ల 1 ఇంచు నుంచి 2 ఇంచులు 2.5 ఇంచు కూడా సిమెంట్ వేస్తారండి. అలా వేయడం వల్ల మనం ఇంట్లో యాసిడ్ అట్లాంటివన్నీ వాడుతూ ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే సిమెంట్ అనేది కింద టైల్ కింద ఉన్న సిమెంట్ అనేది దెబ్బతింటుంది. కొద్ది రోజులకి ఒక్కొక్క టైలే ఊడిపోతుంది. అందుకనే సిమెంట్ అనేది పలుచగా వేసుకోండి. అలా వాడడం వల్ల యాసిడ్ అనేటివి టైల్స్ ఊడిపోయే అవకాశం కూడా ఉంది. యాసిడ్ వాడకూడదు. అలాగే సిమెంట్ అనేది మందం కూడా ఎక్కువ వేయకూడదు. బాత్రూమ్కి ముఖ్యంగా 1/2 ఇంచు నుంచి 1 ఇంచి లేదా 1.5 ఇంచి అంతకు మించి మందం అనేది వేయకూడదు. ఈ విషయం అయితే జాగ్రత్తగా మనమే చూసుకోవాల్సి వస్తుంది. ఇలా 4 వైపులా సరైన కొలతలతో లెవెల్ అనేది సిద్ధం చేసుకోవాలా. ఫ్రెండ్స్, ఇప్పుడు 4 వైపులా లెవెల్ కట్టాం కదా, మనం డోర్ వైపు లెవెల్ లాక్కుంటూ బయట వచ్చేసేలాగా పాయ అనేది సిద్ధం చేసుకోవాలా. పాయ అనేది కొద్దిగా అదుముతూ సిమెంట్ అనేది గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే మనము 2 వైపులా కలుపుకుంటూ కట్టు లాగినప్పుడు అది చెరిపోకూడదు. కాబట్టి కొంచెం అదిమి సిమెంట్ అనేది లెవెల్ చేసుకోవాలా. 2 కలుపుతూ లెవెల్ చేయాలా. అయితే ఎక్కడుందో అది మార్క్ చేసుకుంది. గోడ పైన మిస్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ వెతుక్కునే పని లేకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో అక్కడ పెన్సిల్తో మార్క్ చేసుకుంది గోడకి. తర్వాత లెవెల్ అంతా చేసిన తర్వాత మనం అది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్లోర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో నేను వీడియో చేశాను. ఆ వీడియోస్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. పాయలు 2 సిద్ధం చేసుకున్న తర్వాత అటు 2 వైపులా కలుపుకుంటూ మనం సిమెంట్ అనేది కరెక్ట్గా లెవెల్ చేసుకోవాలా. మనం టైల్స్ పరచడానికి ఇదే కరెక్ట్గా ఉండాల్సింది లెవెల్. ఈ రెండింటిని కరెక్ట్గా కలుపుకోవాలా. మధ్యలో గుంతలు లేకుండా, ఎత్తు పల్లాలు లేకుండా కరెక్ట్గా కలుపుకోవాలా. మనం లెవెల్ చేసేటప్పుడు సిమెంట్ అనేది ఎక్కువ ఉంటే కొద్దిగా వెనక్కి లాక్కుంటూ జరుపుకుంటూ లెవెల్ లాక్కుంటూ రావాలా. ఇప్పుడు ఫ్లోర్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కొక్క టైల్ వేసుకోండి. ఫ్లోర్ పైన నడవద్దండి, ఎందుకంటే మనకు అది డౌన్ అయిపోతే నీళ్ళు అనేది నిలబడిపోతాయి. ముందుగా స్ట్రైట్ అనేది చెక్ చేసుకోండి. మూలమటాన్ని చెక్ చేసుకోవాలా. ఇట్లా లెవెల్ సెట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కొలత ఉంటుంది. మనకు రూమ్లో క్రాస్ ఉండే అవకాశం ఉంది. ఈ రూమ్ కూడా క్రాస్ ఉంది. అందుకని మూలమటాన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్నా తర్వాత ముందుగా మనకు జల్లెడ అయితే ఎక్కడుందో దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. తర్వాత మర్చిపోయి అలాగే వేసామంటే జల్లెడ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోండి. జల్లెడ దగ్గర నుంచి మొదలు పెట్టండి. టైల్స్ ఎప్పుడు వేసినా మీకు నీళ్ళు అనేటివి అక్కడికే చేరుకునేలాగా నీట్గా సెట్టింగ్ అనేది బాగుంటుంది. టైల్స్ వేసేటప్పుడు ఇలా గీతలు కొట్టడం వల్ల గ్రిప్ అనేది దొరుకుతుంది. చాలామంది అలాగే వేస్తుంటారు. అలా వేస్తే టైల్ అనేది ఊడిపోతే అలాగే పైకి వచ్చేస్తుంది. గ్రిప్ అనేది దొరకదు దానికి.
గీతలు కొట్టి వండు పోయండి. అది వండు అనేది కింద వరకు పోతుంది సిమెంట్ లోపలికి. అలాగే టైల్కి కూడా గ్రిప్ అనేది దొరుకుతుంది. టైల్ బాగా గట్టిగా పట్టుకుంటుంది. ఫ్రెండ్స్, పైప్ అనేది ఇక్కడ మనకు జల్లెడికి 1.5 అడుగు వదిలేసి పెట్టినారు. మీ ఇంట్లో అయితే కొత్తగా చేయించుకుంటున్నట్టయితే ఖచ్చితంగా కార్నర్కి పెట్టించుకోండి. ఇలా వేస్తే టైల్స్ అనేది మనకు ఆ వైపు హైట్ వస్తుంది, ఈ వైపు హైట్ వస్తుంది, మధ్యలో వచ్చి డౌన్ అయిపోతుంది. చూడ్డానికి కూడా చాలా గలీజ్గా ఉంటుంది. కాబట్టి కార్నర్ నుంచి పైప్ పెట్టించుకోండి. టైల్స్ అనేది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ప్లంబరు వాళ్ళకి ఈజీగా ఉండాలని అట్లా పెట్టేసినట్టున్నాడు. ఇక్కడ కార్నర్కి పెట్టించుకోండి. నీళ్ళు కూడా మూలకి వెళ్ళిపోతాయి. మనం తొక్కి అదే సెంటర్లో కొంతమంది ఇంకా సెంటర్కి పెడతారు. అట్లా పెడితే నీళ్ళు అనేది తొక్కుంటూ మళ్ళీ బయట రావాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే ప్లంబింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కార్నర్కి పెట్టించుకోండి. ఏ మూలైనా సరే కార్నర్కి పెట్టించుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో టైల్స్ వేస్తున్నాను చూస్తారా. జల్లెడి దగ్గర నుంచి ఇక్కడే వేసుకుంటాను టైల్స్. మరి ఇంకా ఆ పక్క వేయాలంటే నీళ్ళు అనేది ఇక్కడ రావాలంటే నేను సిమెంట్ మళ్ళీ అక్కడ కొద్దిగా వేసుకొని సిమెంట్ పైకి లేపి టైల్స్ వేసి వస్తుంది. ఎందుకంటే నీళ్ళు అనేది జల్లెల్లో చేరాలి కాబట్టి పైప్ అనేది పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, కానీ ఒక లైక్ కొట్టండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొడితే ఈ వీడియో అనేది ఇక్కడితో ఆగిపోకుండా మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. అలా చూసేసి వదిలేసినట్లయితే అది ఇంకా ఎవరికి పోకుండా ఇక్కడే స్టాప్ అయిపోతుంది. ఒకే ఒక లైక్ కొట్టండి చాలు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా దానికైతే రిప్లై ఇస్తాను. మీకు టైల్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.